అందరికీ నమస్కారం. శుక్రవారం డైలీ పంచాంగం, డైలీ రాశిఫలాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. శుభతిథి పంచాంగం ఏప్రిల్ 19, 2024 శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు. చైత్రమాసం శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6 గంటలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6:29 తిథి ఏకాదశి రాత్రి 8:05 వరకు. నక్షత్రం మఖ ఉదయం 10:53 వరకు. యోగం వృద్ధి రాత్రి 1:40 వరకు. వర్జ్యం రాత్రి 7:59 నుండి రాత్రి 9:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి ఉదయం 9:20 వరకు. మరలా మధ్యాహ్నం 12:40 నుండి మధ్యాహ్నం 1:30 వరకు. రాహుకాలం ఉదయం 10:41 నుండి మధ్యాహ్నం 12:15 వరకు. యమగండం ఉదయం 3:22 నుండి సాయంత్రం 4:56 వరకు. గుళికకాలం ఉదయం 7:34 నుండి ఉదయం 9:08 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:24 నుండి తెల్లవారుజామున 5:12 వరకు. అమృత ఘడియలు ఉదయం 8:14 నుండి ఉదయం 10:02 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. ఇప్పుడు డైలీ రాశిఫలాలు గురించి తెలుసుకుందాము. మేషరాశి. మీరు మీ స్నేహితుల సలహాపై శ్రద్ధ వహించాలి. మీ పిల్లల విషయంలో మీకు కొన్ని సమస్యలు ఉండవచ్చు. మీ ఇంటి నిర్మాణ పనులు త్వరగా పూర్తవుతాయి. ప్రేమ సంబంధిత విషయాలలో మీరు నిరాశను ఎదుర్కోవచ్చు. కళారంగానికి సంబంధించిన వ్యక్తులకు గౌరవం లభిస్తుంది. వృషభరాశి. మీరు ఈ రోజు కొత్త పనిని ప్రారంభించడం మీకు అనుకూలంగా లేదు. మీరు ఎసిడిటీ కారణంగా కడుపు మరియు ఛాతీలో మంటగా అనిపించవచ్చు. యోగా, ప్రాణాయామం మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు మీ వ్యక్తిగత సంబంధాల గురించి జాగ్రత్తగా ఉండాలి. మీ పని పూర్తి కాకపోవడం వల్ల మీరు నిరాశ చెందవచ్చు. మీకు ఈరోజు ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండే అవకాశముంది. మిథునరాశి. ఈ రోజు విదేశాల్లో విద్యనభ్యసించే విద్యార్థులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. మీ సంబంధ విషయాలలో మీరు అదృష్టవంతులు అవుతారు. మీరు కొన్ని రోజులు సెలవుదినాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్ వ్యాపారం ద్వారా భారీ లాభాలను ఆర్జించవచ్చు. ప్రజలు మీపై ఎక్కువగా ఆధారపడవచ్చు. కర్కాటక రాశి. పనికిరాని పనులకు మీ సమయాన్ని వృథా చేయకండి. ముఖ్యమైన అవకాశాలు మీకోసం ఎదురు చూస్తున్నందున మీరు అజాగ్రత్తగా ఉండకూడదు. కమిషన్ సంబంధిత విషయాలకు ఈ రోజు అత్యంత అనుకూలమైనది. అనుభవజ్ఞులైన వ్యక్తుల నుండి మార్గదర్శకత్వం కోరడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మీ అన్నయ్యల గురించి కొంచెం ఆందోళన చెందుతారు. సింహరాశి. మీ పని సామర్థ్యం పెరుగుతుంది. మీరు మీ కుటుంబంతో ఆహ్లాదకరంగా గడుపుతారు. వ్యాపారంలో ప్రతిదీ మీ అంచనాలకు అనుగుణంగా నడుస్తుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. మీరు ఈరోజు ఆనందంగా ఉంటారు. మీరు మీ స్నేహితులతో సుదీర్ఘ సంభాషణలు కలిగి ఉండవచ్చు. కన్యారాశి. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అన్నరకాల మత్తుపదార్థాలకు దూరంగా ఉండండి. మీరు మీ వైవాహిక సంబంధానికి సరైన సమయాన్ని వెచ్చించాలి. మీరు అకస్మాత్తుగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. ప్రయాణానికి ఈరోజు అనుకూలంగా ఉండదు. మీ సహోద్యోగులు ఏదైనా విషయంలో మీతో విభేదించవచ్చు. తులారాశి. కుటుంబ అవసరాలకు డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది. మీ ప్రేమికుడి భావాలను గౌరవించండి. మధ్యాహ్నం తర్వాత మీరు కొన్ని శుభవార్తలను అందుకోవచ్చు. భారీ పరిశ్రమలతో సంబంధం ఉన్నవారు భారీ ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. రోగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఓపికగా చేసే పనిలో విజయం సాధిస్తారు. వృశ్చిక రాశి. మీ జీవిత భాగస్వామి నుండి సలహా కోరడం ఈ రోజు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇతరులు చెప్పే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకండి. మీరు మీ వ్యాపార లక్ష్యాలను సమయానికి చేరుకుంటారు. మీ పిల్లల పురోగతికి మీరు గర్వపడతారు. మీరు కొత్త ఇల్లు లేదా భూమి ఆస్తిలో పెట్టుబడి పెట్టవచ్చు. ధనురాశి. ఈరోజు మీ పనులు అడపాదడపా పూర్తవుతాయి. మీ శత్రువులు అకస్మాత్తుగా మీకు వ్యతిరేకంగా చురుకుగా మారవచ్చు. మీరు మీ అనవసర ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ఇరుగుపొరుగు వారితో మర్యాదగా ప్రవర్తించాలి. ప్రజలు మీ గురించి తప్పుడు అంచనాలు వేయవచ్చు. ఊహాత్మక ఆలోచనలకు దూరంగా ఉండండి. మకర రాశి. మీ గౌరవం, ప్రతిష్ఠ గురించి మీరు ఆందోళన చెందుతారు. మీరు మీ పాత స్నేహితులను కలుస్తారు.
కానీ కొన్ని కారణాల వల్ల మీరు దాని గురించి సంతోషంగా ఉండరు. మీ వ్యక్తిగత సమస్యలను ఎవరితోనూ పంచుకోకండి. రక్తపోటు సంబంధిత సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీరు మీ ఆహారం, రోజువారీ దినచర్యను క్రమశిక్షణగా ఉంచుకోవాలి. కుంభరాశి ప్రతి సందర్భంలోనూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. మీ కుటుంబ సభ్యులు మీ పట్ల సంతృప్తిగా ఉంటారు. మీరు మీ బాధ్యతలకు విధేయులుగా ఉంటారు. అన్ని పరిస్థితులు ఇప్పుడు మీకు అనుకూలంగా ఉన్నాయి. మీ జీవిత భాగస్వామి మంచి స్నేహితుడి పాత్రను పోషిస్తారు. మీరు మీ ఆలోచనలను మీ జీవిత భాగస్వామితో పంచుకోవచ్చు. మీనరాశి ఈరోజు మీ ఆరోగ్యం సమతుల్యంగా ఉంటుంది. మీ మనసులో ఏదైనా భయం ఉంటే మీరు దానిని వదిలించుకోవచ్చు. మీరు మతపరమైన యాత్రను ప్లాన్ చేయవచ్చు. మీ జీవిత భాగస్వామి పట్ల మీకు గౌరవం ఉంటుంది. మీరు పెద్ద సమస్య నుండి బయటపడటం ద్వారా ఉపశమనం పొందుతారు. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.